శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోని 2వ పద్యం తెలుసుకుందాం. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిం గలగవు పిడుగులకైనను నిల బల సంపన్న వృత్తి నేనుకు గున్నలు. అనగా గున్న ఏనుగులు బాగా బలం కలిగినవి. అందువల్ల అవి పెద్ద పెద్ద కొండలను, సింహాలను సైతం లెక్క చేయవు. వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్న కారణంగా అవి ఏ జంతువు ఎదురు వచ్చినా పక్కకు తప్పుకోవు. అడవంతా నిర్భయంగా స్వేచ్ఛగా సంచరిస్తాయి. పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టంలో గున్న ఏనుగుల గురించి పోతన ఈ పద్యంలో వర్ణించారు. ఏనుగు గున్నలు అంటే పడుచు ఏనుగులు. ఇలన్ అంటే భూమి మీద. బల సంపన్న వృత్తిన్ అంటే ఎక్కువ బలం కలిగి ఉండటం వలన. కొండలకైనన్ అంటే పెద్ద పెద్ద కొండలు ఎదురైనప్పుడు. తలగవు అంటే పక్కకు తప్పుకోవు. మార్కొను కడిమిన్ అంటే ఎదిరించే శౌర్యం ఉండటం వలన. సింహములకైనన్ అంటే సింహాల వంటి క్రూర జంతువులు ఎదురైనప్పుడు మలగవు అంటే పక్కకు తప్పుకొని పోయేవి కావు. పిడుగులకైనను అంటే పిడుగులు పడినప్పటికీ కలగవు అంటే కలత చెందవు. అడవికి రాజైన సింహం వంటి జంతువు సైతం ఏనుగును ముందు వైపు నుంచి ఎదిరించలేవు. అలా ముందుకు వస్తే తొండంతో ఎత్తి కింద పడేస్తాయి. వాటికి అంత బలం ఉంది. అందుకే సింహాలు కేవలం వెనుక నుంచి మాత్రమే ఏనుగులను ఎదిరించగలవు. భూమి మీద నివసించే ప్రాణులన్నిటిలోకి ఏనుగే బలమైన జంతువు. పోతన రచించిన ఈ పద్యం చదివితే ఆ విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.